గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. కీళ్లు మోకాళ్ల నొప్పి సాధారణ సమస్య. దీన్ని ఎంత సీరియస్ గా తీసుకోవాలి? జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఎలాంటి పేషెంట్స్ కి సజెస్ట్ చేస్తారు? షుగర్, బీపీ ఉన్నవాళ్ళు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవచ్చా? జాయింట్ నీ పెయిన్స్ కి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి? అలానే రీప్లేస్మెంట్ సర్జరీకి సంబంధించిన అపోహలు, వాస్తవాలు ఏంటో మనకు తెలియజేయడానికి మెడికవర్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాకేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే డాక్టర్. ముందుగా చెప్పండి, ఈ జాయింట్ పెయిన్స్ అనేది దాదాపుగా చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. వయసు పైబడిన వాళ్ళకి ఇంకెక్కువగా చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి ఇది సాధారణ సమస్యలానే చూడాలి అని అంటారా? దీన్ని సీరియస్ గా తీసుకోవాలి అంటారా? ఎవరికైతే చాలా సివియర్గా పెయిన్స్ వస్తున్నాయి, ఎవరికైతే వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ చేయలేకపోతున్నారో, ఒక 100 మీటర్లు కూడా నడవలేకపోతున్నారో, అలాంటి వాళ్ళలో అయితే ఈ జాయింట్స్ పెయిన్ కొద్దిగా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే మన బాడీ ఎప్పుడు మూమెంట్లో ఉండాలి. మన మూమెంట్ తగ్గినప్పుడు మనకు కొత్త రోగాలు వస్తాయి, లైక్ బీపీ కానీ షుగర్ కానీ అట్లాంటివి కొత్తవి వచ్చి మళ్ళీ వేరే లైఫ్ ఇష్యూస్ రావడం వల్ల సో మొబిలిటీ అనేది ఎప్పుడు ఇంపార్టెంటే. సో జాయింట్స్ పెయిన్ సివియర్గా ఉంటే డెఫినెట్గా సీరియస్గా తీసుకోవాలి. చాలా వరకు ఈ మోకాళ్ళు అరిగాయి అనే కంప్లైంట్స్ చాలా వరకు వింటూ ఉంటాము. ఈ సమస్య ఎందుకు వస్తూ ఉంటుందంటారు అసలు? సో మోకాలు అరుగుదడాలంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటాం నార్మల్గా. దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్యాక్టర్ మెయిన్లీ ఏజ్, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకే కామన్గా కనిపిస్తుంటుంది. సెకండ్ థింగ్ వెయిట్, ఒబేసిటీ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, వాళ్ళ ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి మోకాల మీద ఎక్కువ ప్రెషర్ పడి వాళ్ళకి అరుగుదడాలు అనేది తొందరగా వస్తుంటుంది. థర్డ్ పాయింట్ మనకి ఇండియన్ దీంట్లో చూసుకుంటే ఫీమేల్స్లో ఎక్కువ వస్తుంటుంది. అది కాకుండా ఇంకెవరికైనా ఇంతకుముందు ఏదైనా మోకాళ్ళకి ఏదైనా దెబ్బ తాకుంటే, వాళ్ళకి వేరే ఏదైనా లిగమెంట్స్ ఇంజరీ వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుని దాని మీదే అలా కొనసాగించుంటే వాళ్ళకు కూడా అరుగుదడాలు అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా కొన్ని కీలవాతం డిసీజెస్ ఉంటాయి, లైక్ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, అట్లాంటి వాళ్ళలో కూడా అరుగుదడాలు అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్, చాలా మంది ఏం కంప్లైంట్ ఉంటుందంటే మెట్లెక్కి దిగేటప్పుడు, కూర్చొని లేసినప్పుడు, ఇలా జరిగినప్పుడు నొప్పులు వస్తూ ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు కానీ జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు. ఇది లైట్గా తీసుకోవచ్చు అంటారా? దీన్ని సీరియస్గా తీసుకోవాలి అంటారా? అది డిపెండ్స్ అపాన్ సివియరిటీ. ఎవరికైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే రెగ్యులర్గా స్టేర్స్ ఎక్కాలి, వాళ్ళందరికీ రెగ్యులర్గా పెయిన్స్ వస్తున్నాయంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్. ఇది నార్మల్గా ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు మనం నిలబడ్డప్పుడు మన నీ జాయింట్ మీద ఒక ప్రెషర్ ఉంటుంది, మన కింద కూర్చున్నప్పుడు ఒక ప్రెషర్ ఉంటుంది, మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒక ప్రెషర్ ఉంటుంది. ప్రతి ఒక్క యాక్టివిటీకి నీ జాయింట్ మీద ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు ఒక 10 kg ఏమైనా వెయిట్ మోకాల మీద పడుతుంది అంటే, స్క్వాట్ చేసినప్పుడు దాని 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో అలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల ఆబ్వియస్గా పెయిన్స్ వస్తుంటే, కానీ అలాగేమైనా వచ్చిందంటే మాత్రం అది సీరియస్గా కన్సిడర్ చేసుకోవాలి. అది ఎంత సివియారిటీ ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేయాలి కన్సల్ట్ అవ్వాలా వద్దా అనేది. డాక్టర్, ఇంతకు ముందు చూసుకుంటే కొంచెం ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత ఇలాంటి పెయిన్స్, కీళ్ళ నొప్పులు అనేవి బయటపడుతూ ఉన్నాయి. బట్ ఇప్పుడు యంగ్ ఏజ్లోనే 30+, 40+లోనే ఇవి వస్తూ ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? మల్టిపుల్ రీజన్స్ చెప్పొచ్చు. ఫస్ట్ మెయిన్లీ మన సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఒబేసిటీ పెరుగుతుంది ఈ మధ్యకాలంలో. బరువు ఎక్కువ ఉండడం వల్ల అరుగుదల తొందరగా వస్తుంది. సెకండ్ థింగ్, ఇప్పుడు నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి కీళ్ళకి ఏదైనా దెబ్బ తాకడం వల్ల, లేదంటే ఏదైనా ఫ్రాక్చర్ అవ్వడం వల్ల అలా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ కొంతమందికి ఇప్పుడు యాక్టివిటీస్ కూడా పెరుగుతున్నాయి, ఇట్లా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అట్లాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా లిగమెంట్ ఇంజరీ అయ్యి వాళ్ళు ఎందుకు ఇది డీల్ చేసుకోవడం అనేది నెగ్లెక్ట్ చేసుకుని అలా ముందుకు వెళ్ళిపోయి ఫైనల్గా అర్లీగా ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి, ఒకటే అని చెప్పలేం. కానీ ఇలా సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కానీ, మన యాక్టివిటీస్ వల్ల కానీ ఈ మధ్యకాలంలో కొద్దిగా అర్లీగా మనం చూస్తున్నాం. అయితే చాలా మందికి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మేము లేవలేమేమో, మళ్ళీ ప్రాబ్లం ఏదన్నా ఉంటుందేమో అనేసి ఉంటుంది. ఇదంతా రిస్కీ సర్జరీ అంటారా? డెఫినెట్లీ ఇట్స్ నాట్ దట్ రిస్కీ. మనం ఈ సర్జరీ చేయకముందు కొన్ని బ్లడ్ టెస్ట్ అన్ని చేపిస్తాం. వెదర్ ద పేషెంట్ ఈజ్ సర్జికలీ ఫిట్, అంటే అనస్థీషియాకి ఫిట్ ఉన్నారా లేదా అనేది అన్ని చెక్ చేసుకుని ప్లాన్డ్గా వెళ్తాం నార్మల్గా ఈ సర్జరీ. సో సర్జరీ అనేది దాదాపు 1 to 1.5 hour ప్రొసీజర్, అనస్థీషియా ఒక 30 minutes ప్రొసీజర్. సర్జరీ అయిపోయిన నెక్స్ట్ డేనే మనం నడిపిస్తాం. చాలామందికి ఏదో ఒక భయం ఉంటుంది, సర్జరీ అయిపోతే నేను చాలా రోజుల వరకు బెడ్ రెస్ట్లో ఉండాలి అలాగని. ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్లో మనం ఆపరేషన్ చేసి యూజువల్గా 4 to 5 hours నడిపించే అవకాశం ఉంటుంది. బెడ్ రెస్ట్ అనేది ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ప్లస్ యాక్టివిటీస్ అనేది కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం. సో అలా భయపడాల్సిన అవసరం అయితే లేదు. డెఫినెట్గా ఏ సర్జరీ అయినా జనాలకు భయం అనేది ఉండే ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్లో మనం ఇంకా మంచిగా పేషెంట్ని ట్రీట్ చేయగలుగుతాం. అంత భయపడాల్సిన అవసరం లేదు.
డెఫినెట్గా సర్జరీ అయిపోయిన తర్వాత చాలామందికి మొబిలిటీ పెరిగి చాలా బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసాం. సో ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ సర్జరీ అండ్ ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ ఫర్ ద పేషెంట్స్. అయితే డాక్టర్, నీ రీప్లేస్మెంట్ సర్జరీ విషయానికి వస్తే దానికి ముందు వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడే ఉంటారు. బట్ బిఫోర్ ఆ పెయిన్ వచ్చే ముందు నార్మల్ లైఫ్ లీడ్ చేసి ఉంటారు. ఆఫ్టర్ సర్జరీ అదే లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుందా? చిన్న చిన్న ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందా? లేదు, డెఫినెట్గా ఏ సర్జరీ అయినా దానికి ఒక రికవరీ పీరియడ్ అని ఉంటుంది. సర్జరీ అయిపోయిన తర్వాత నేను నార్మల్గా అందరి పేషెంట్స్ చెప్తూ ఉంటాను, మీకు 90% ఆఫ్ ద పెయిన్ 2 వీక్స్లో తగ్గిపోతుంది. ఇంకా మిగిలిన 10% అనే పెయిన్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, లైక్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 3 months తక్కువ అవుతుంది. ఇట్స్ గ్రాడ్యువల్ రికవరీ. ఇప్పుడు అంతకుముందు నుంచే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి మోకాలు నొప్పులు ఉంటుంది కాబట్టి వాళ్ళ థై మజిల్స్ కానీ అవన్నీ వీక్ ఉంటాయి. సర్జరీ అయిపోయిన తర్వాత మనం అవన్నీ స్ట్రెంథనింగ్ చేస్తూ ఉంటాం, ఫిజియోథెరపీ చేపిస్తూ ఉంటాం. దానివల్ల వాళ్ళకి పెయిన్స్ వస్తుంటాయి. వన్స్ ఆ మజిల్స్ అన్ని స్ట్రెంత్ అయిపోయిన తర్వాత వాళ్ళకి చాలా బెటర్ రిలీఫ్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ 3 months దే విల్ బీ ఈజీలీ ఏబుల్ టు వాక్ అట్లీస్ట్ 5 kilometers డిపెండింగ్ అపాన్ పేషెంట్స్ యాక్టివిటీ. వాళ్ళు ఈజీగా అన్నీ చేయగలుగుతారు. కానీ కొన్ని యాక్టివిటీస్ రిస్ట్రిక్ట్ చేస్తాం కావాలని, లైక్ కింద ఇండియన్ టాయిలెట్లో లేదంటే స్క్వాటింగ్ అట్లాంటివి చేయొద్దు అని చెప్తాం. ఎందుకంటే ఆబ్వియస్లీ మనం వేసేది ఆర్టిఫిషియల్ని, సో దానికి కూడా ఒక లైఫ్ ఉంటుంది. సో మనం మోకాల మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా స్క్వాట్ చేసినప్పుడు ఏంటంటే మనం నార్మల్ కన్నా ఒక 10 రెట్లు ఎక్కువ ప్రెషర్ ఉంటుంది నీ జాయింట్ పైన. చేయకూడదని కాదు, చేస్తే కొద్దిగా ప్రెషర్ ఎక్కువ పడి కొద్దిగా లైఫ్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తాం. అంతేగాని ఎటువంటి యాక్టివిటీస్కి రిస్ట్రిక్షన్ అయితే ఉండదు. దే కెన్ డూ ఎనీథింగ్. డాక్టర్, అయితే ఈ సర్జరీ అయిపోయిన తర్వాత రివ్యూస్కి ఎన్నిసార్లు రావాల్సి ఉంటుంది అండ్ ఎన్ని మంత్స్ తర్వాత రావాల్సి ఉంటుంది రివ్యూస్? యూజువల్గా ఇది యాక్చువల్లీ ఇండివిజువల్ డాక్టర్స్ ప్రోటోకాల్ ఉంటుంది. ఓకే. బట్ స్టాండర్డ్లీ స్పీకింగ్ ఇప్పుడు నా పేషెంట్ నేను ఎవరికైనా ఆపరేట్ చేస్తే ఫస్ట్ వీక్ ఒకసారి రమ్మని చెప్తాను, జస్ట్ టు మేక్ షూర్ దట్ ఆ వూండ్ అంతా మంచిగా ఉంది, కుట్లన్నీ మంచిగా ఉన్నాయా లేదా, ఏమైనా ఇన్ఫెక్షన్ ఫీచర్స్ ఏమైనా వస్తున్నాయా లేదా అట్లాంటివి క్రాస్ చెక్ చేసుకోవడానికి. మళ్ళీ 2 weeks ఒకసారి రమ్మని చెప్తాం. అప్పుడు వచ్చినప్పుడు స్టిచెస్ రిమూవల్ అట్లాంటివి చేయడం జరుగుతుంది. అది అయిన తర్వాత నెక్స్ట్ 1 monthకి రమ్మంటాం. అది అయిన తర్వాత డైరెక్ట్ 6 months, తర్వాత 1 year. అది అయిన తర్వాత ఎప్పుడు ఒక 4 yearsకి ఒకసారి ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటాం మంచిది. ఎవ్రీ 4 yearsకి ఒకసారి ఎక్స్రే చేయించుకుంటూ ఉంటే మనకి ఇంప్లాంట్ పొజిషన్లో ఉందా లేదా, ఏమైనా కొత్తగా ఏదైనా ఏర్పడుతుందా లేదా అని మనకు తెలుస్తూ ఉంటుంది. ఓకే డాక్టర్, ఒక కాల్ తీసుకుందాం. ప్రభునాథ్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. డాక్టర్ ఉన్నారు. హలో. ఎస్ చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. సార్ చెప్పండి ప్రభు. మేడం. ఎస్ చెప్పండి, డాక్టర్ ఉన్నారు. మేడం, మా మేడం కొంచెం మోకాల నొప్పి బాగుంది మేడం. ఓకే. సార్ గురించి మీకు సార్ చూస్తున్నాం, V6 లో టీవీలో చూస్తున్నాం మేడం. ఎస్ చెప్పండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్కారం డాక్టర్ సార్. నమస్కారం సార్. నమస్తే చెప్పండి మేడం. నమస్కారం మేడం. నమస్కారం అండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం, నాకు మోకాల నొప్పి బాగుంది మేడం. బాగా ఇప్పుడు దాదాపుగా 15 రోజుల నుంచి ఆమె బాధపడుతుంది. ఓకే మేడం. తగ్గించాము. చెప్పండి, కంటిన్యూ. మేడం, మా మేడం కు మోకాల నొప్పులు దాదాపుగా ఒక 1 month నుంచి బాగా పెయిన్ వస్తున్నాయి మేడం, బాగా ఏడుస్తున్నది. ఓకే. అయితే మంటలు బాగా లేస్తున్నాయట మేడం, కొంచెం హెవీ ఉంటది. ఆమె అంగన్వాడీ టీచర్ మేడం. ఓకే. అయితే మీ గురించి మేము వింటున్నాము, టీవీ V6 లో చూస్తున్నాం, డాక్టర్ గారి గురించి, డాక్టర్ చూస్తున్నాం, మేము చూస్తున్నాం. కొంచెం ట్రీట్మెంట్ గురించి ఏమన్నా ఏజ్ ఎంత ఉంటుందండి, వయసు ఎంత? ప్రభునాథ్ గారు, ఏజ్ ఎంత ఉంటుందండి? రైట్. ఎస్ డాక్టర్. సో బేసిక్లీ వాళ్ళు చెప్పేది కూడా అదే, ఒబేసిటీ కొంచెం హెవీగా ఉన్నట్టు చెప్తున్నారు. ఆబ్వియస్లీ ఆయన వాయిస్ వింటుంటే ప్రాబబ్లీ ఓల్డ్ ఏజ్ పర్సన్ అయి ఉంటారు. సో ప్రాబబ్లీ సమ్ ఆర్థరైటిస్ కైండ్ ఆఫ్ పెయిన్. ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ ఉంది కనుక ఒకసారి ఎక్స్రే తీయించుకుని దాంట్లో మనకి ఆర్థరైటిస్ అనేది ఏ స్టేజ్లో ఉంది తెలుసుకుని దాని తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేయడం. అయితే డాక్టర్, ఈ ఒబెసిటీ అనేది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఇది మన ఈ జాయింట్ పెయిన్స్ కానీ వీటి మీద కానీ ఇలాంటి వాటికి? సో బేసిక్ ఎనీథింగ్ ఇట్స్ నార్మల్ ఫిజిక్స్. ఇప్పుడు మనం నిలబడ్డప్పుడు మన వెయిట్ అంతా మోకాల మీద ట్రాన్స్ఫర్ అవుతుంటుంది కాబట్టి ఆబ్వియస్లీ బరువు ఎవరికి ఎక్కువ ఉంటారో వాళ్ళకి నీ జాయింట్ పైన ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎంత ప్రెషర్ ఎక్కువ పెడతాం అంత తొందరగా అరుగుదడాలు అనేది స్టార్ట్ అవుతుంది. సో ఒబేసిటీ ఈజ్ ఎ డైరెక్ట్ రిస్క్ ఫ్యాక్టర్. ఓకే. సో ఇఫ్ అట్ ఆల్ ఇప్పుడు నేను ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే, ఇప్పుడు మోకాలు నొప్పులు రాకుండా ఉండాలంటే మెయిన్ థింగ్ వెయిట్ రిడక్షన్. వెయిట్ రిడక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఆప్టిమల్ వెయిట్ ఉండాలి,
ప్లస్ దాంతోపాటు కాకుండా మోకాలు బలంగా ఉంచుకోవడానికి కొన్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, రెగ్యులర్ వాకింగ్ చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల మనకి మన నీ జాయింట్ అనేది కొద్దిగా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. డాక్టర్, అయితే ఈ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు చాలా కామన్గా ఉంటూ ఉంటారు. అయితే వీళ్ళకి జాయింట్ రీప్లేస్మెంట్ చెయ్యాలి అనేటట్టయితే ఏమైనా రిస్క్ ఉంటుందా, లేదంటే అసలు వీళ్ళు చేసుకోవచ్చా లేదా, ఎలాంటి కండిషన్స్లో చేసుకోవచ్చు? డెఫినెట్గా చేసుకోవచ్చు. డయాబెటీస్, ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి మనం HbA1c అని ఒక టెస్ట్ చేస్తాం. అంటే విచ్ టెల్స్ అబౌట్ 3 monthsలో వాళ్ళ షుగర్ ఎంత కంట్రోల్లో ఉందని మనకి ఐడియా వస్తుంది. HbA1c ఒకవేళ 7 కన్నా తక్కువ ఉందంటే కనుక మనం సర్జరీకి డెఫినెట్గా చేయొచ్చు. ఈవెన్ బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్స్లో కూడా మనం చేసుకోవచ్చు ఇఫ్ ద బ్లడ్ ప్రెషర్ ఈజ్ అండర్ కంట్రోల్. సిన్స్ ఇది ఒక ప్లాన్డ్ సర్జరీ, ఇది మనకి ఎమర్జెన్సీ సర్జరీ కాదు కాబట్టి ఒకవేళ ఎవరికైనా షుగర్స్ ఎక్కువ ఉంటే లేదంటే బీపీ ఎక్కువ ఉందంటే దాన్ని ఫస్ట్ కంట్రోల్లో తీసుకొచ్చి సర్జరీ చేయించుకోవడం అనేది మంచిది. ఒకవేళ షుగర్ ఎవరికైనా అన్కంట్రోల్ ఉండేది వాళ్ళకి ఏమైనా సర్జరీ చేస్తే కనుక నార్మల్గా షుగర్ పేషెంట్స్కి ఇమ్యూనిటీ కొద్దిగా తక్కువ ఉంటుంది. సో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేదు అంటే ఇమ్యూనిటీ కొద్దిగా తక్కువ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫోటోలు ఎవరైనా డయాబెటీస్ బీపీ ఉన్న వాళ్ళ పేషెంట్స్ కంట్రోల్లో పెట్టుకుని సర్జరీ చేసుకోవాలి, అంతేగాని రష్ చేయకూడదు. ఓకే డాక్టర్, ఇంకో కాల్ తీసుకుందాం. నాగరాజు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు ఒక 2-3 నెలల నుంచి సార్ ఈ విటమిన్ డి అనేది తక్కువ ఉందని చెప్పేసి ఈ మోకాల నొప్పులు ఇవన్నీ వచ్చినాయి సార్. సార్ ఈ మోకాల నొప్పులు చాలా ఒక 6 నెలల నుంచి కొంచెం వాపచ్చినట్టు అయ్యి ఇట్లా అవుతుంది సార్, నొప్పి ఉంటుంది. ఓకే, ఏజ్ ఎంత ఉంటుందండి? మీ వయసు ఎంత? 42 అట్లుంటుంది సార్. 42. సో కొన్నిసార్లు విటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళకి జనరల్గానే నొప్పులు వస్తుంటాయి. ఇది మోకాలనే కాదు, నడుము నొప్పి కూడా వస్తుంటుంది, అన్ని జాయింట్లు నొప్పి వస్తూ ఉంటాయి, లేదంటే బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు విటమిన్ డి తీసుకుంటున్నారా మరి మీరు? రోజుల్లో తక్కువ అవుతుంది అనేది ఇప్పుడు 1.5 month అవుతుంది సార్. కానీ ఎన్ని రోజుల్లో తక్కువ అవుతుంది అనేది మా డాక్టర్ గారిని అడగలేను. ఓకే, మీరేమైనా సలహా చెప్తారేమో, ఏమైనా సలహా చెప్తారా? 2 మోకాలు వస్తున్నాయా లేదంటే ఒకటే మోకాలు వస్తుందా? ఒకటి సార్, రైట్ సైడ్ ది. ఓకే, ఏమైనా టెస్ట్లు ఏమైనా చేయించారా అండి? ఈ విటమిన్ డి కాకుండా ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ ఏదైనా చేయించారా? ఎక్స్రే చేయించినాం సార్, ఎంఆర్ఐ అనేది ఏం లేదు. సరే, ఓకే. ఏమైనా దెబ్బ తాకిందా మీకు? తాకలేదు సార్. తాకలేదు, సరే, ఓకే. సరే, దాదాపు ఇప్పుడు విటమిన్ డి తక్కువ ఉండడం వల్లనే మీకు పెయిన్స్ వస్తుంది అంటే యూజువల్గా 1 monthలో తగ్గిపోతుందండి. యూజువల్గా 1 monthలో తగ్గిపోతుంది. కొద్దిగా మెట్లు ఎక్కువ ఎక్కడం దిగడం కానీ లేదంటే స్క్వాటింగ్ చేయడం, అంటే ఇండియన్ టాయిలెట్లో కూర్చుంటాం కదా, అట్లాంటి యాక్టివిటీస్ కొద్దిగా అవాయిడ్ చేయండి. 1 monthలో క్లియర్ అయిపోద్ది యూజువల్గా. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శివరాజ్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం. నమస్కారం అండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. నాకు ఇప్పుడు ఎక్స్రే తీశాను, ఎక్స్రే తీసి నీ పెయిన్ ఉన్నది. హలో, చెప్పండి, కంటిన్యూ. నీ పెయిన్ ఉన్నది, ఎక్స్రే తీశాను. అయితే 4th stage ఉన్నది, ఆపరేషన్ చేసుకోవాలా, కార్టిలేజ్ అరిగిందని చెప్పాడు. ఓకే ఓకే. నా ఏజ్ 58. ఓకే. అయితే అది మరి ఆపరేషన్ లేకుంటే ఇంకేమైనా, లేకుంటే జెల్ ఇంజెక్షన్ ఏదో ఉందంట కదా? అవునవును. ఇప్పుడు మీకు ఆల్రెడీ స్టేజ్ 4 ఉంది అండ్ మీరే అంటున్నారు కాబట్టి మీ డాక్టర్ గారు ఆల్రెడీ మీకు చెప్పారు కాబట్టి దాదాపు స్టేజ్ 4లో మీకు ఎటువంటి ఇంజెక్షన్స్ నార్మల్గా పనిచేయవండి. ఇప్పుడు ఈ జెల్ ఇంజెక్షన్ ఏదైతే అంటారో దాన్ని సిన్విస్క్ అని ఒక ఇంజెక్షన్ వస్తుంది, లేదంటే మోనోవిస్క్ అంటారు. అది ఏంటంటే నార్మల్గా ఒక లుబ్రికేషన్ ఫ్లూయిడ్, నార్మల్గా అందరికీ మన జాయింట్లో ఉంటుంది. అది అరుగుదడాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ ఫ్లూయిడ్ అనేది తక్కువ అయిపోయి కొద్దిగా ఫ్రిక్షన్ ఎక్కువ వస్తుంటుంది. అది ఇవ్వడం వల్ల మీకు టెంపరీగా రిలీఫ్ రావచ్చు, అంతేగాని అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టు మీకు ఎక్స్రేలో స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉందంటే కనుక ఆపరేషన్ చేయించుకోవడం చాలా బెటర్. మీరు ఇప్పుడు ఎంత దూరం నడగలుగుతున్నారు? కాల్ కట్ అయిపోయింది. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. దశరథన్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. కుడి మోకాలు బాగా కూర్చుంది మేడం. ఓకే. 45 years ఉంటాయి. ఓకే. కాళ్ళల్లో తిమ్మిర్లు ఏమైనా వస్తాయా? ఏం లేదు సార్, ఒక మోకాలు మాత్రమే, మోకాలు కింద నరాలు. ఓకే, ఏం లేదు సార్. చెప్పండి. కింద నరాలు కొద్దిగా పట్టుకున్నట్టు. అంటే ఇప్పుడు నరాలు గుంజడం అంటే అది వేరే ఇష్యూ ఉండొచ్చు. అంటే మీకు ఏమైనా మోకాలు మేడం, మోకాలు సార్, మోకాలు
ఏమైనా మోకాలు సార్, మోకాలు కూడా అసలు నడవనికలేరా సార్, చాలా సేపు నిలబడి కొద్దిసేపు ఏమైనా స్కాన్స్ ఏమైనా చేయించారండి? కొద్ది ఊపిన తర్వాత స్కాన్స్ ఏమైనా చేయించారా అండి? ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐ కానీ ఏమైనా చేయించారా? కొంచెం లౌడ్ గా మాట్లాడండి. ఇంత ముందుకు గాంధీ హాస్పిటల్ పోయినాం సార్. సార్ ఎక్స్రే తీసిండు, మందులు ఇచ్చిన ఏం తగ్గలేదు సార్. ఇది నడవనికి వస్తున్నారు. నడుము నొప్పి ఏమైనా ఉందా? ఏం లేదు సార్, ఒక ఓల్డ్ మోకాలే. రైట్ మోకాలు ఒకటేనా? రైట్ మోకాలు ఒకటే సార్. ఓకే ఓకే. ఇలా నేను నార్మల్గా ఇట్లా ఓన్లీ కాల్తో నేను చెప్పలేను, యాక్చువల్లీ చూడాలి. ఒకవేళ నిజంగా మీకు ఏం ప్రాబ్లం ఉంది అనేది మనం చూస్తేనే చెప్పగలుగుతాం. ఒకసారి మీకు మరీ ఇబ్బంది ఎక్కువ ఉంది అంటే మాత్రం ఒక దగ్గరలో ఎవరైనా ఆర్థోపెడిషియన్ చూపించండి ఫస్ట్. వాళ్ళు కనుక ఒకవేళ చూసి ఏమైనా ఎంఆర్ఐ ఏదైనా అడ్వైస్ చేశారంటే ఎంఆర్ఐ చేయించండి. దాని తగ్గట్టుగా మనం ఫర్దర్గా మాట్లాడగలుగుతాం. ఇప్పుడు మనం టెలివిజన్లో కూర్చొని మిమ్మల్ని చూడకుండా మీ మోకాలకి ఏం సమస్య ఉందని నేను చెప్పడం కష్టం. కొద్దిగా చూస్తే చెప్పడం ఏదైనా చెప్పడానికి అవుతుంది, లేదంటే ఏదైనా రిపోర్ట్స్ ఉంటే చెప్పడానికి బెటర్గా ఉంటుంది యాక్చువల్లీ. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ప్రభావతి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మోకాలు నొప్పులు మేడం. ఎస్, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు ప్రభావతి. నమస్తే అమ్మా, చెప్పండి. ప్రభావతి గారు మీ ప్రాబ్లం ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి. ఎస్, క్లారిటీ లేదు. సార్, ఇప్పుడు చాలా మందికి డాక్టర్ ఈ పెయిన్ వస్తూనే ఉంటుంది కంటిన్యూస్ గా, సర్జరీకి వెళ్లాల్సి వస్తుందేమో అని భయపడి కొంతమంది చెప్పినవి లేదంటే ఏదో ఒకటి విని అపోహతోనో ఈ సర్జరీని మానేస్తూ ఉంటారు. దీనివల్ల ఫ్యూచర్ లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? నేను ఇందాక చెప్పినట్టు సేమ్ అదే, బాడీ అనేది ఎప్పుడు మూమెంట్లో ఉండాలి. ఇప్పుడు ఎవరికైనా ఒకరికి జాయింట్ పెయిన్స్ వచ్చింది, స్టార్టింగ్లో ఉన్నప్పుడు దే విల్ బి, అంటే వాళ్ళు ఒక 1 కిలోమీటర్ నడగలుగుతున్నారు అనుకోండి. అది జాయింట్ పెయిన్స్ సివియర్గా ఆర్థరైటిస్ పెరిగి ఒకవేళ స్టేజ్ 4కి వచ్చాక వాళ్ళు ఓన్లీ 100 మీటరే నడవగలిగారు అనుకోండి. సో ఆబ్వియస్లీ బాడీ మూమెంట్ లేనప్పుడు ఏంటంటే కొత్త రోగాలు వస్తాయి. లైక్ డయాబెటీస్ పెరగడం కానీ, లేదంటే బీపీ కొత్తగా రావడం, లేదా గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఇట్లాంటి కొత్త రోగాలు వచ్చి మళ్ళీ లైఫ్కే ప్రాబ్లం వస్తుంది. అదే కనుక అది వచ్చిన పెయిన్ని మనం ట్యాకిల్ చేసి మొబిలిటీ ఒకవేళ పెంచగలిగితే డెఫినెట్గా వాళ్ళకి డయాబెటీస్ రాదు, షుగర్ బీపీ కంట్రోల్లో ఉంటుంది, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్. మొబిలిటీకి ఎప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్. ఒకవేళ జాయింట్స్ పెయిన్ వస్తుంది, సర్జరీకి భయపడి ఒకవేళ వాళ్ళు ఏమైనా అలాగే పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల ఇంకా పెద్ద రిస్క్ ఉంటుంది. సో సర్జరీ రిస్క్ ఈజ్ బెటర్ దెన్ ఫేసింగ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. గోపాలకృష్ణమూర్తి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి. నాకు మోకాలు ఆపరేషన్ జరిగింది. ఓకే. ఇప్పటికి కరెక్ట్ గా నెల 5 రోజులైంది. ఓకే. అయితే కుట్లు ఇప్పుడు తీసాము, కుట్లు కూడా మాని, కానీ విపరీతమైన లోపట బాగా విపరీతమైన నొప్పి ఉంటుంది, వాపు ఉంటుంది. ఏమి తగ్గట్లేదు. 40 రోజులు అయింది సార్ ఇది ఇప్పటికి. ఓకే. వాపు ఉంది, విపరీత నొప్పి, గుంజినట్టు గట్టి ఇటు ఒకళ్ళు పట్టుకొని లాగితే ఎట్టుంటుందో అవునవును అంత బలమైన నొప్పిగా ఉంటుంది సార్ అది. అవునవును. ఇప్పుడు ఏంటంటే ఆపరేషన్ తర్వాత రికవరీ ఫేజ్లో అందరికీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇది సపరేట్గానే కాదు, ఎవరికి ఆపరేషన్ అయినా కూడా ఒక 4-5 విషయాలు చెప్తాను, మీరు మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు అప్పుడప్పుడు కాలు బరువు అనిపిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు ఏదో లోపల ఏదో వేడిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కాలు వాపు వస్తుంటుంది, తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. మీకు నిజంగా అప్పుడప్పుడు అనిపించవచ్చు సర్జరీ ఎందుకురా చేయించుకున్నాను అన్నట్టు కూడా ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కానీ భయపడకండి, సర్జరీ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ 1.5 to 2 months వరకు అందరికీ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం వేసిన ఇంప్లాంట్ బాడీ అడ్జస్ట్ చేసుకోవాలి కదా, ప్లస్ సర్జరీ చేసిన తర్వాత బాడీ కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది, ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావాలి. సో అది వచ్చేంతవరకు ఈ రికవరీ ఫేజ్లో అందరికీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, మెల్లమెల్లగా సెట్ అవుతుంది, కంగారు పడకండి. మీకు కనుక ఒకవేళ ఏమైనా వాప్ ఎక్కువ ఉంది, లేదంటే వేడిగా ఎక్కువ అనిపిస్తుంది అంటే ఐస్ ప్యాక్ అప్లై చేసుకోండి, ఒక 4 to 5 times a day, మీకు చాలా బెటర్ రిలీఫ్ ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సాయి కృష్ణ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం అండి, చెప్పండి. అది మా మదర్ కి నీ రిప్లేస్మెంట్ సర్జరీ కోసం చూస్తున్నాం. అంటే యాక్చువల్లీ నా డౌట్ ఏంటి అంటే అది ఇప్పుడు నెసెసరీయా కాదా అనేది.
డాక్టర్ గారు. యాక్చువల్లీ ఏమైందంటే లైక్ 1 year నుంచి మా మదర్ గారికి మోకాళ్ళలో నొప్పి రావడం, నీరు రావడం, లైక్ మందటం లాంటి ఇవన్నీ అయ్యాయి. దానికి మేము ఎక్స్రే ఇచ్చాము అండ్ ఎంఆర్ఐ కూడా రీసెంట్ గా తీస్తే ఎంఆర్ఐలో ఏమొచ్చిందంటే మెనిస్కస్ టియర్ అని వచ్చింది సార్. దానితో సార్ ఏమన్నారంటే ఫస్ట్ ఆర్థ్రోస్కోపీ ద్వారా మెనిస్కస్ టియర్ డ్యామేజ్ అయిన పాట తీసేద్దాం అన్నారు. సో మేము సెకండ్ ఒపీనియన్ కి వెళ్ళినప్పుడు ఏమైంది అక్కడ ఏమన్నారంటే దీనితో మీకు 10% ఆర్ 20% రిలీఫ్ ఉండొచ్చు, ఎందుకంటే మా మదర్ కి లైక్ ఆర్థరైటిస్ ఉంది అండ్ మైల్డ్ మోకాలు అరగడం కూడా స్టార్ట్ అయింది ఫస్ట్ స్టేజ్. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే మెనిస్కస్ టియర్ తీసేయడం వల్ల ఈ నీరు లైక్ నీరు రావడం కానీ నీరు రావడం గురించి దాన్ని ఇంజెక్షన్ చేసి అది కూడా తీసేసారంట ఒకసారి ఒక 2 times. కానీ ఇప్పుడు మా యాక్చువల్లీ నడవలేకపోతున్నారు, మొత్తానికి కంప్లీట్ రెస్ట్ మోడ్ లోనే ఉన్నారు ఇప్పుడు. రెండు మోకాలా అండి? ఒకటేనా? ఒకటే రైట్ సైడ్. ఆమెకి ఏమైనా మీ మదర్కి ఏమైనా కీలవాతం ప్రాబ్లమ్, రుమటైడ్ ఆర్థరైటిస్ అట్లాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఉందండి, రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది, లైక్ అది కూడా చాలానే ఉంది అన్నట్టు అన్నారు డాక్టర్ గారు. ఓకే. సో మీరు సర్జరీకి వెళ్ళాలా వద్దా అనేది మీ సివియారిటీ ఆఫ్ కంప్లైంట్ బట్టి డిసైడ్ చేసుకోవాలి. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్లో ఏంటంటే ఈ కీళ్ళల్లో వాపు రావడం కానీ నీళ్లు రావడం కానీ ఇది కామన్గా వస్తూ ఉంటుంది. మళ్ళీ నీళ్లు తీయించడం అట్లాంటివి చేసుకోకండి. ఎన్నిసార్లు మనం ఇంజెక్షన్ పెడతాం అన్నిసార్లు ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ పెరిగినట్టు. సో నీళ్లు తీయించుకోవడం అట్లాంటివి ఎక్కువ చేయకండి, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్, ఇప్పుడు అమ్మగారికి ఒకవేళ నిజంగా చాలా ఎక్కువ పెయిన్ ఉంది, ఆమె రోజు చేసుకునే యాక్టివిటీ చేయలేకపోతున్నారు అంటే నీ రీప్లేస్మెంట్ వుడ్ బి బెటర్ ఆప్షన్. లేదు పర్లేదు మేనేజ్ చేసుకోగలుగుతున్నారు కానీ నొప్పి వస్తుంది అంటే ఆ మెనిస్కస్ టియర్ ఆమెకి నిజంగా దానికి ఒకవేళ దానివల్లనే నొప్పులు ఎక్కువ వస్తున్నాయి అంటే ఆర్థ్రోస్కోపీ సర్జరీ చేయడం వల్ల ఇంతకుముందు మీకు ఒక డాక్టర్ గారు చెప్పారు కదా 10 to 20% రిలీఫ్, నిజంగానే అంతే వస్తుంది, 10 to 20% రిలీఫే వస్తుంది. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్కి ఓన్లీ మెనిస్కస్ టియర్తోనే పెయిన్ వస్తుందని చెప్పలేము, అది కీలవాతం వల్లే పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీ మదర్కి ఒక సివియర్ పెయిన్ ఏమైనా ఉంది, ఆమె రెగ్యులర్గా చేసుకునే యాక్టివిటీస్ కూడా చేయలేకపోతున్నారు, ఒక 100 meters కూడా నడవలేకపోతున్నారు అంటే నీ రీప్లేస్మెంట్ వుడ్ బి బెటర్ ఆప్షన్. ఎస్ డాక్టర్, అయితే ఈ కీళ్ళ నొప్పులని లేదంటే ఇలాంటి జాయింట్ పెయిన్స్ విషయం గురించి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి కండిషన్ ఆర్ ఎలాంటి స్టేజ్లో మీరు సర్జరీ సజెస్ట్ చేస్తారు? బేసిక్గా ఈ ఆర్థరైటిస్ ఒక గ్రేడింగ్ అంటాం, ఒక 4 grades ఉంటాయి. దాంట్లో ఒకవేళ grade 4 ఉంది అంటేనే మనకి ఎక్స్రేలో బోన్ ఆన్ బోన్ అపియరెన్స్ అంటాం, అంటే ఒక పైన తొడ ఎముక మళ్ళీ కింద ఎముక ఒకటి మీద ఒకటి రాసుకుపోతూ ఉంటుంది. అలా grade 4లో ఉన్నప్పుడు మాత్రమే మేము సర్జరీ అడ్వైస్ చేస్తాం. అది కాకుండా కొన్నిసార్లు grade 3లో ఉన్నప్పుడు కూడా ఒకవేళ పేషెంట్కి ఇందాక ఆయన ప్రీవియస్ కాలర్ చెప్పారు కదా, సో ఒకవేళ ఏమైనా చాలా సివియర్ పెయిన్ ఉంది, వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీ లేక కూడా చేయలేకపోతున్నారు, అలాంటి సిచ్యుయేషన్లో కూడా మనం సర్జరీ అడ్వైస్ చేస్తాం. బిఫోర్ grade 1 కానీ grade 2 కానీ సమ్టైమ్స్ ఇన్ grade 3 ఆల్సో. అలాంటి సిచ్యుయేషన్లో అయితే కొన్ని కన్జర్వేటివ్ మెథడ్ అంటే కొన్ని మెడిసిన్స్ ద్వారా లేదా కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ద్వారా మనం తగ్గించడానికి ట్రై చేస్తాం. ఇలాంటి పెయిన్స్ ఉన్నప్పుడు చాలా వరకు కొంతమంది ఎట్లా అంటే కాల్షియం టాబ్లెట్స్ వాడడం కానీ లేదంటే పెయిన్ ఉందని చెప్పేసి ఆయిల్ మసాజ్లు కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ ప్రాసెస్సే అంటారా? ఇలా చేయొచ్చా? దానివల్ల అసలు రిలీఫ్ ఉంటుందంటారా? సో ఇట్స్ లైక్ ఎ టెంపరీ రిలీఫ్. ఇప్పుడు డెఫినెట్గా ఆయిల్స్లో ఏదైనా ఒక పెయిన్ కిల్లర్ కాంపోనెంట్ ఉండే ఉంటుంది. సో అది ఉండడం వల్ల వాళ్ళకి మాలిష్ చేసుకోవడం వల్ల మసాజ్ చేసుకోవడం వల్ల కొద్దిగా టెంపరీగా రిలీఫ్ రావచ్చు, కాకపోతే దట్ వోంట్ బి అ పర్మనెంట్ సొల్యూషన్. ఇంకా కాల్షియం గురించి మాట్లాడితే కాల్షియం జనరల్గా అన్ని చోట్ల వెళ్తుంది కానీ దాని కాల్షియం తీసుకోవడం వల్లనే జాయింట్లు నొప్పి తగ్గుతాయని ఇదే ఉండదు. మెయిన్గా ఆర్థోపెడిషన్ కాల్షియం రాసేది ఎందుకంటే జనరలైజ్డ్ వాళ్ళ బోన్ హెల్త్ని మెయింటైన్ చేసుకోవడానికి, అంతేగాని కాల్షియం తీసుకోవడం వల్ల 100% నొప్పి తగ్గుతుంది అనేది లేదు. ఎవ్రీథింగ్ అగైన్ విల్ కమ్ బ్యాక్ టు సేమ్ థింగ్ అగైన్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ గ్రేడింగ్. ఒకవేళ grade 4 ఉందంటే ఆయన మసాజ్ చేసుకున్న కాల్షియం టాబ్లెట్లు తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా నొప్పులు తగ్గవు. సో ఇప్పుడు ఇవన్నీ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం ఎట్లా అంటే ఇప్పుడు పంచర్ అయిన టైర్కి బ్లో కొట్టుకుంటూ మనం వెళ్తున్నట్టు ఎంత దూరం వెళ్ళగలుగుతాం, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ పోతాం. సో ఇట్స్ సిమిలర్ లైక్ దట్, ఇట్స్ క్రూడ్ వే ఆఫ్ టెలింగ్. బట్ డెఫినెట్గా ఒకవేళ పెయిన్స్ grade 4లో ఉంది అంటే వాళ్ళకి ఇవన్నీ కొద్దిగా టెంపరీ రిలీఫ్ అంతే, అంతేగాని దీస్ ఆర్ నాట్ పర్మనెంట్ సొల్యూషన్.
డాక్టర్ అయితే ఇందాక మీరు అన్నారు రెస్టింగ్ పొజిషన్లో ఎక్కువసేపు ఉన్నా కానీ అలానే మెయింటైన్ చేస్తూ ఉన్నా కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అని అన్నారు. మరి అయితే మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, కాళ్ళ నొప్పులు, నార్మల్గా కీళ్ళ నొప్పులు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇలాంటప్పుడు ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటారా? దాన్ని అవాయిడ్ చేయాలా? ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి చేసేటైతే? లేదు అంటే ఒకవేళ నిజంగా సివియర్ గ్రేడ్, ఇప్పుడు గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు నా దగ్గర పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి కొన్ని సెట్ ఆఫ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఎస్పెషలీ థై మజిల్ స్ట్రెంథనింగ్, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అంటాం. నార్మల్గా జిమ్లో కూడా మీరు చూస్తూ ఉంటారు కదా. సో క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి మెయిన్గా. అది కాకుండా ఇఫ్ దే క్యాన్ వాక్, లెట్ దెమ్ వాక్. ఇప్పుడు జస్ట్ బికాజ్ ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయని వాకింగ్ బంద్ చేసుకోవడము, లేదంటే అన్ని యాక్టివిటీస్ బంద్ చేసుకోవడం కరెక్ట్ కాదు. దే క్యాన్ డూ ఆల్ దేర్ యాక్టివిటీస్, బట్ అదే ఒకవేళ పెయిన్ పెరుగుతుందంటే ఇట్ ఈస్ బెటర్ టు కన్సల్ట్. అంతేగాని యాక్టివిటీస్ బంద్ చేసుకోవడం వల్ల మీకు సొల్యూషన్ అయితే రాదు. మీరు అలా చేసుకుంటుంటే మీకు రివర్స్గా వేరే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఒకవేళ గ్రేడ్ 1 గ్రేడ్ 2 గ్రేడ్ 3 వరకు ఉంది అంటే మీకు అంతకుముందు కొత్తగా స్టార్ట్ చేయకూడదు. కొంతమంది ఇదొకటి చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం ఈ ఓపీడీలో. వాళ్ళకి గ్రేడ్ 4 ఆర్థరైటిస్ మనం డిటెక్ట్ చేస్తాం, అంటే డయాగ్నోస్ చేస్తాం. ఇప్పుడు నేను వాకింగ్ చేస్తే ఇంకా బలం వస్తుంది అని కొత్తగా స్టార్ట్ చేసుకుంటారు. అలా ఉన్నప్పుడు కొత్తగా మనం ఇంకా ప్రాబ్లం క్రియేట్ చేసినట్టు. సో అలాగా డిపెండింగ్ అపాన్ గ్రేడ్, వాళ్ళకి అంతకుముందు వాకింగ్ చేస్తున్నారంటే కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ పెయిన్ వస్తుంది అంటే మాత్రం దే నీడ్ టు కన్సల్ట్. పెయిన్ రావట్లేదంటే దే కెన్ డూ ఎనీథింగ్. నేను కొంతమంది ఫార్మర్స్ చూస్తూ ఉంటాం, వాళ్ళకి ఫుల్ గ్రేడ్ 4 ఆర్థరైటిస్ ఉంటుంది కానీ ఆయనకి ఏం నొప్పి ఉండదు, దే ఆర్ కంఫర్టబుల్. అలాంటి పేషెంట్స్కి సర్జరీ చేసి ఉపయోగమే లేదు. మనం ఓన్లీ ఎక్స్రే కాకుండా పేషెంట్ని ట్రీట్ చేయాలి, పేషెంట్ కంప్లైంట్స్ని అర్థం చేసుకోవాలి, దాని తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చెప్తాం. సో అది ఎవ్రీథింగ్ ఈజ్ పర్సనలైజ్డ్. ఓకే థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.